శాస్త్రం కాబట్టి సౌమ్యవదనం ఏదైతే వదనం సౌమ్యం లోచనత్రయ సంయుతం లోచనత్రయ భూషితం అదే వ్యాకరణంగా అది ఇట్లుందా మూడు లోకాలను చూడగలిగినటువంటిది అంటే వికాలజ్ఞాని అయినటువంటిది భూత భవిష్యత్ వర్ధమానముల యందు తానే ఉన్నది కనుక లోచనత్రయ భూషితం. అందరికీ కూడా ఈ సందేశం ద్వారా నేను చెప్పే మాట ఏమిటి అంటే భూతకాలంలో గడిచిపోయింది తలుచుకుంటూ వర్తమానాన్ని పాడు చేసుకుంటూ భవిష్యత్తుని అగమ్యం చేసుకునే ఎట్టమాలు పాపాలు ఉంటాయట. అది సాక్షాత్తు నృసింహ స్వరూపమట. అందుకే రజస్తంభం యొక్క పవిత్రతను రెండు ముక్కల్లో మనం ఇవాళ తెలుసుకున్నాం. ఒక్క నిమిషం ఆపాలి. ఎంత గొప్ప పని ఇవాళ మనకు చూసిన వారికి అనంత కోటి జన్మాల పంట. అదేంటంటే మాకంటే జనాలకు చూసిన వారు అంటే అందరూ ఉంటేనే ఈ పంట. ఏమండి? అవునవును, కోటి రూపాయలు రథం కూడా చేయిస్తున్నారని. కాబట్టి దైవికమైనటువంటివి శక్తి కలిగితేనే చేయగలం అనేటువంటి దానికి ఇక్కడ మనకు అధ్యక్ష స్థానంలో ఆ శివత్వాన్ని, సూర్యతత్వాన్ని, సోమతత్వాన్ని మూడిటిని పొందినటువంటి వారు మనస్సులో సంకల్పంలోనూ దానంలోనూ పాలనలోనూ శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు వారి దంపతులు. కాబట్టి వారిని 2 నిమిషాలు స్వామి వారికి భక్తిపూర్వకంగా ఇంత తమ మాటలు అందించాల్సిందిగా విశ్వమిదం జగత్ ధ్రువాః పర్వతా ఇమే తస్మై దేవాదిప్రవన్న అయం చ బ్రహ్మణస్పతి. ఎవరో ఎదురు ఉండకూడదు, అందరూ వెనకే జరగాలి. అందరూ వెనకే జరుగుతున్నాము. ధ్వజస్థలం ఎక్కడైతే పెట్టే స్థలం ఉందో ఆ స్థలానికి 100 మీటర్ల దూరం ఉండాలి. అందరూ కూడా దయచేసి అందరూ వెనకే జరగవలసిందిగా కోరుతున్నాము. దయచేసి మీరు భక్తులందరూ కూడా దయచేసి ధ్వజస్తంభం ఎక్కడైతే పెడుతున్నారో అక్కడికి 100 మీటర్ల దూరం ఉండవలసిందిగా సిఐ గారు ఎక్కువ అంటున్నారు. అందరికీ దయచేసి అందరూ వెనక జరగాలి. అందరూ పైకి దయచేసి అందరూ పైకి ఎక్కాలి, పాండాల పైకి ఎక్కాలి. అందరూ జరగాలండి, అందరూ పైకి జరగాలి. ధ్వజస్తంభం పెట్టే స్థలం దగ్గర నుంచి 100 మీటర్లు జరగాలి. అందరూ వెనక జరగాలి.